every child with comfort and యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారు? మీకోసం నేను అనుదినము కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రళయం గురించి మనం నేర్చుకుందాం. ఈనాటి అంశం పేరు మహాప్రళయ దినము. చాలా భయంకరమైన దినాల్లోకి మనం వచ్చేసాం ప్రియులారా. ఇవి కథలు చెప్పుకునే టైం కాదు, టైంపాస్ చేసే సమయం అసలే కాదు. ఇది పరిగెత్తి పని చేసే సమయం. త్వరగా సిద్ధపడిపోవాలి, అనేకులను త్వరగా సిద్ధపరిచేయాలి. నువ్వు సిద్ధపడిపోవాలి, నీ ద్వారా అనేకులను నీవే సిద్ధపరచాలి. అలాంటి దినాలు, భయంకరమైన దినాలు మనం వచ్చేసాం. ఓకే, ప్రకటన గ్రంథంలో చాలా విషయాలు మనం నేర్చుకుంటున్నాం. అలాగే దానియేలు గ్రంథం నుంచి కూడా చాలా విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు రెండో రాకడ గురించి యేసు చెప్పిన వాగ్దానాలు, ఆయన చెప్పిన ప్రవచనాలు నెరవేరే కాలం 2025లో స్టార్ట్ 100%. చూడండి, లూకాసు వార్త 17వ అధ్యాయం 27వ వచనం. నోవహు వాళ్ళకు వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలో జలప్రలయం వచ్చి వారు అందరినీ నాశనము చేసెను. లోతు దినముల్లో జరిగినట్లును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశమున అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనము చేశాను. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ప్రియులారా, ఇప్పుడు అదే జరుగుతుంది. యేసు ప్రభు వచ్చే దినాల్లో మనము సిద్ధపడాలి, సిద్ధపరచాలి. అనేకులు సిద్ధపరచాలంటే ఏముండాలి? భయం ఉండాలి. అసలు బోధించేవాళ్లే, ఇంట్లో నాయకులే భయం లేకపోతే పిల్లలకి ఎక్కడ భయం వస్తుంది? దైవజనుడికి భయం లేదనుకోండి, సంఘానికి భయం ఎక్కడ వస్తుంది? నడిపించేవాడు భయపడాలి, అప్పుడు సంఘానికి వచ్చిన వాళ్ళు భయపడతారు. నాయకుడు ఇంట్లో ఉన్నాడు, యజమాని దేవునికి భయపడితే అప్పుడు పిల్లలందరూ కూడా భయపడతారు, దేవుని సన్నిధిలో నిలబడతారు. నాయకుడే త్రాగిపోతే అనుకోండి, నాయకుడికి కోపం ఉందనుకోండి, కుటుంబం చిన్న భిన్నం అయిపోద్ది. ఇక్కడ రెండు విషయాలు యేసుప్రభు వారు చెప్పారు. లూకాసు వార్తలో 2 సార్లు, అంటే 17వ అధ్యాయంలో యేసుప్రభు రెండో రాకడ గురించి 27వ వచనంలో, అలాగే లూకాసు వార్త 21వ అధ్యాయంలో యేసుక్రీస్తు రెండో రాకడ గురించి 2 సార్లు ఒకే గ్రంథంలో ప్రభువారు ప్రవచించారు. అంటే చాలా ఆశ్చర్యం. ఈ విషయాలు మార్కులో కానీ, మత్తయిలో కానీ, యోహానులో కానీ కనపడవు. కానీ ఒక్క లూకాసు వార్తలోనే అన్యుడైన వైద్యుడైన ఈయన 2 సార్లు యేసుప్రభు చెప్పిన రెండో రాకడ విషయాలు 2 సార్లు ప్రస్తావించబడ్డాయి, వ్రాయబడ్డాయి అని అంటే చాలా గొప్ప విశేషం ఇందులో ఉందన్నమాట. ఆయన ప్రారంభించినప్పుడు లోతు దినములు అన్నాడు, నోవహు దినములు అన్నాడు. నోవహు దినముల్లో తింటున్నారు, త్రాగుతున్నారు, పెండ్లాడుతున్నారు, ఆ నిశ్చితార్థాలు జరిగాయి.
పెళ్ళి కూడా సంబంధాలు కుదుర్చుకున్నారు, తింటున్నారు, త్రాగుతున్నారు. అంటే ఆ రోజుల్లో త్రాగుతున్నారంటే వైన్ షాపులు కూడా ఉన్నాయన్నమాట. తింటున్నారు అంటే మిరగా బజ్జీలు కూడా ఉండవచ్చు, రాయబడలేదు. కానీ మనము కిందకు వస్తే లోతు దినాల్లో అయితే తింటున్నారు, త్రాగుతున్నారు, అమ్ముతున్నారు, కొంటున్నారు, అమ్ముతున్నారు, అన్యాయంగా డబ్బును సంపాదిస్తున్నారు. లోతు దినాల్లో ఇల్లులు కడుతున్నట్టు ఉంది. కానీ జలప్రయం దినాల్లో పెండ్లి చేసుకుంటున్నారు, పెండ్లికి ఇస్తున్నారు, తింటున్నారు, త్రాగుతున్నారు. ఈ మూడే ప్రస్తాపనలు ఉన్నాయి. కానీ లోతు దినాల్లో అయితే ఇల్లులు కూడా కడుతున్నారు. లోతు ఉన్నంత కాలము తన 2 కుమార్తెలు, తన భార్య, ఈ 4 కుటుంబం అక్కడ ఉన్నంత వరకు ఆ ఊరు సేపుగానే ఉంది. ఎప్పుడైతే వారు ఆ ప్రాంతాన్ని విడిచి వెలుపలకు వచ్చారో కొంచెం ఆలస్యం చేశారు. వాళ్ళు చాలా స్టాండర్డ్గా ఇల్లు కట్టుకొని ఉంటారు, బహుశా చాలా గట్టిగా కట్టుకొని ఉంటాడు. లోతు గారికి కొంచెం అధికార కాంక్ష ఉంది. లోతు గవిని దగ్గర ఉన్నాడని రాయబడి ఉంది. అంటే లోతు గారు ఆ ఊరికి పెద్ద, ఆ ఊరిలో అధికారం ఉంది అతనికి. డబ్బు కూడా బాగానే సంపాదించాడు, అన్నీ ఉన్నాయి. తన 2 కూతురికే సంబంధాలు కూడా కుదిర్చాడు. అది కూడా ఆ శపితమైన పట్టణ ప్రజలతోనే. ఇక్కడ లోతు నీతిమంతుడుగానే ఉన్నాడు, తన కూతురు కూడా నీతిమంతురాలుగానే ఉన్నారు. కానీ తన భార్యలో నేత్రాస ఉంది. నేత్రాస అంటే చూసిందల్లా కావాలంటుంటారు. కొంతమంది యజమానులు తమ భార్యల్ని వెలుపలకు షాపింగ్ తీసుకెళ్ళరు, ఎందుకంటే చూసిందల్లా కావాలంటారు. అందుకనే అమ్మగారిని తీసుకెళ్ళామనుకో మన జోబి మొత్తం ఖాళీ అయిపోద్ది, ఏటీఎం కూడా ఖాళీ చేసేద్దని తీసుకెళ్ళరు. చాలామందికి శరీరాశ ఉంటుంది. వాళ్ళకున్న ఆ ధనాన్ని బట్టి, వాళ్ళకు వచ్చే దాన్ని బట్టి అడ్జస్ట్ అయ్యే స్త్రీలు కొద్దిమంది ఉంటారు. కొంచెం ధనంతోనే ఒబ్బడిగా కాపురం చేసే స్త్రీలు ఉంటారు. కానీ లోతు భార్య అలాంటిది కాదు, స్వేచ్ఛ. డబ్బును బాగా ఖర్చు పెడుతుంది. చీరలకు కావచ్చు, అలంకారం కావచ్చు, బంగారం కావచ్చు, చెప్పులకు కావచ్చు, డబ్బులు బాగా ఖర్చు పెడుతుంది అన్నమాట. ఆమెకు మొదటి నుంచి శరీరానుసారమైన మనసు, నేత్రాస, జీవపు డంబం ఆమెలో ఉంది. కాబట్టి అది ఉంది కాబట్టే ఆమె వెనక తిరిగి చూసింది. కానీ కూతురులు అయితే లేదది. వాళ్ళు పూర్తిగా తండ్రితో ఏకీపించారు, తండ్రి మాటకు లోబడ్డారు, వెనక్కి తిరిగి చూడలేదు. అంటే వీరిలో దేవుని ఆత్మ ఉంది. మరి ఈ 4 కూడా బయటకు వచ్చారు. కొంతమందికి వీళ్ళు ఇలా బయటకు వస్తున్నప్పుడు అదే సమయంలో బహుశా పెళ్లి సంబంధాలు మాట్లాడుకుంటున్నారు. ఓ పక్కన పెళ్లి జరుగుతుంది మరొక ప్రాంతంలో, ఓ పక్కన పెళ్లి నిశ్చితార్థం జరుగుతుంది, ఒక పక్కన తింటున్నారు, కొంతమంది వైన్ షాపులో మందు తాగుతున్నారు, కొంతమంది డ్యాన్స్ కడుతున్నారు, కొంతమంది రకరకాలుగా ఉన్నారు. కొంతమంది ఇల్లు ఓపెనింగ్ చేశారు, రిబ్బన్ కట్టేసారు, లోపలికి వెళ్తున్నారు. కొంతమంది ఇల్లు పూర్తి చేసుకోవడానికి ఇల్లు కడుతున్నారు. ఎన్ని సిచ్యువేషన్లు జరుగుతున్నాయి అక్కడ జరుగుతున్నాయి. అదే సమయంలో అంటే అది రాత్రి సమయం కదా అని మీరు అంటారు. అవును, అది రాత్రి సమయమే. అంటే రాత్రి సమయంలో కూడా ఇల్లు కట్టరా? లైట్లు వేసి కట్టుతారు. అర్జెంట్ అండి, ముహూర్తం దాటిపోద్ది, రేపటికి అయిపోవాలన్నప్పుడు అర్ధరాత్రులు కూడా ఇల్లులు కడతారు, చాలామంది కట్టుకుంటారు. అయితే ఇక్కడ సగం ఇల్లు పూర్తయింది, ఆగింది. కొంతమంది ఇంట్లోకి దిగారు, కొంతమంది పెళ్లి నిశ్చితార్థం జరుగుతుంది, కొంతమంది పెళ్ళి అయిపోయింది, కొంతమందికి బిడ్డలు పుట్టారు, కొంతమంది తాగి ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నారు, కొంతమంది వ్యభిచారంలో, కొంతమంది త్రాగుల్లో, కొంతమంది జోజంలో, కొంతమంది అబద్ధాల్లో, కొంతమంది కోపంలో, కొంతమంది కొట్టుకుంటున్నారు, తన్నుకుంటున్నారు. మొత్తం సొదొమ గుమొర్రా అంతా పాపముతో నిండిపోయింది. ఎప్పుడైతే నోవహు కాలంలో జరిగినట్లే లోతు దినముల్లో కూడా జరుగుతున్నాయి అనే మాట మనం గమనించాలి. అంటే ఇప్పుడు లోతు ఏం చేశాడంటే తన 2 కూతురు చేయి పట్టుకొని, తన భార్య చేయి పట్టుకొని వచ్చాడా అంటే రాలేదు. దేవదూతలు 2 వీళ్ళు చేతులు పట్టుకొని బయటకు తీసుకొచ్చారు బలవంతంగా. లోతు అక్కడి నుంచి బయటకు రావడానికి ఇష్టపడతా లేదు. ఎందుకంటే అల్లుళ్ళు రావడానికి సిద్ధంగా లేరు, నమ్మడం లేదు. లోతుకి ఎవరు కావాలి? అల్లుళ్ళు కావాలి. ఆల్రెడీ
వాళ్ళిద్దరు కూతురికి నిశ్చితార్థం జరిగిపోయింది. ఇప్పుడు వీళ్ళు రాలేనందుకు దేవదూతలు చెప్తున్నారు, ఇది అగ్ని చేత కాల్చబడుతుంది, ఇందులో ఏ ఒకటి మిగలదు, బంగారు మిగలదో, డబ్బు మిగలదో, ఇల్లు మిగలదో, మనుషులు మిగలరు, అంత స్మాష్, అంత నాశనం అయిపోద్దని ఖచ్చితంగా చెప్తున్నారు. లోతు ఆలోచిస్తున్నాడు నా అల్లుళ్ళు కావాలని, కానీ వాళ్ళు తడవ చేశారు, రావడానికి ఇష్టపడలేదు. అప్పుడు దేవదూత ఈ నలుగురిని తీసుకొచ్చి సమయం లేదు, పారిపోండి, వెనక్కి తిరగొద్దు అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక సమయం లేదు, కొంచెం కొంచెం వ్యవధి ఇవ్వండి అని లోతు కోరుకుంటున్నాడు. అంటే అల్లుళ్ళు మనసు మారచ్చు, కొంచెం బట్టలు అయితే తెచ్చుకోవచ్చు, బ్యాగులు అయితే సరుకోవచ్చు, లోపల బంగారం ఉంది, బట్టలు ఉన్నాయి, డబ్బు ఉంది, అన్నీ తెచ్చుకోవచ్చు అని లోతు ఆలోచిస్తున్నాడు. అంటే లోతు ఆలోచించి మాట్లాడేలోగా తెలివైన వాళ్ళు అనుకోండి ఈ ముగ్గురుని, కూతుళ్ళు భార్య ఏం చేస్తారు, గబగబా బట్టలు బ్యాగ్లో పెట్టేసి ఈయన మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నాన్న మేము బట్టలే సరిస్తాం, బంగారం అన్నీ, ఇంకేం పర్వాలేదు, నీ అల్లుళ్ళు రావట్లేదు, మరి మనం ఏం చేస్తాం పద అంటారు అసలు. కానీ కూతురులో సిద్ధపాటు లేదు, భార్యలో సిద్ధపాటు లేదు. ఒకడు మాట్లాడుతున్నారు, ముగ్గురు నిర్లక్ష్యంగా ఉన్నారు. ఒక ఇంట్లో ఎందుకు మార్పు లేదో తెలుసా అండి? ఒక కుటుంబంలో ఎందుకు నెమ్మది లేదో తెలుసు. ఈరోజు కుటుంబ ఆరాధన లేదు, వేకువజామున విజ్ఞాపన లేదు, వీళ్ళు గుడికి నిర్లక్ష్యంగా వెళ్తారు, అందుకనే సిద్ధపాటు లేదు. నువ్వు ఇంట్లో సిద్ధపడాలంటే ముందు గుడికి క్రమంగా వెళ్ళాలి. క్రమం అంటే ఆదివారం గుడికి వెళ్ళడం కాదు, వారంలో 2 రోజులు ఆరాధనలు ఉంటాయి చర్చిలో, ఒకటి ఉపవాసం ఉంటుంది, ఆ ఉపవాసానికి 1 గంట ముందు వెళ్ళాలి, ఆదివారం ఆరాధనకు 1 గంట ముందు వెళ్ళాలి, దైవజనుడు చెప్పిన మాటను వినాలి, దాన్ని నువ్వు గైకొనాలి. అప్పుడు నీలో పరిశుద్ధాత్ముడు వస్తాడు, నువ్వు ఇంట్లో సిద్ధపడగలవు. ఎందుకంటే నువ్వు సిద్ధపాటుకు తగిన ఆలోచన గుడిలో వచ్చింది నీకు. అసలు ఒక కుటుంబం పతనం అవడానికి కారణం ఏంటో తెలిసి ఈరోజు లోతు లాంటి అనుభవాలు ఉన్నాయి, లోతు కూతురు తన భార్య లాంటి అనుభవాలు ఉన్నాయి. వీళ్ళు ఎలాగున్నారు? నిర్లక్ష్యంగా ఉన్నారు. నువ్వు సిద్ధపడాలంటే ముందు ఎప్పుడైనా సరే నువ్వు ఇంట్లో ఎందుకు సిద్ధపడతలేదంటే గుడికి 1 అరగంట ముందెళ్ళు, అరగంట ఆలస్యంగా రా, పరిచయం చేసిరా, పాస్టర్ గారు ఏం చెప్పారో అదే చెయ్యి, మీటింగ్స్ పెడుతున్నాం ఇంత ఖర్చు అవుతుందన్నారు అనుకోండి, అదే చెయ్యి, ఇయ్యి, అంతకంటే రెట్టింపి. కానీ 1 నిమిషం నువ్వు గుడికి ఆలస్యంగా వెళ్ళడం నీ జీవితంలో అది ఆరంభమైతే అది మెల్లమెల్లగా గంట అక్కడి నుంచి నువ్వు గుడికే మిస్ అయిపోతావు, నువ్వు పరలోకాన్నే మిస్ చేసుకుంటావు. నువ్వు గుడిలో ఎప్పుడైతే నమ్మకంగా ఉంటావో, ఇంట్లో నమ్మకంగా ఉంటావు, ఈదులో నమ్మకంగా ఉంటావు, జీవితంలో నమ్మకంగా ఉంటావు, ఉద్యోగంలో నమ్మకంగా ఉంటావు, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటావు. నువ్వు అలా నమ్మకంగా ఉన్నప్పుడు నీలో కోపం చచ్చిపోతుంది, చిరాకు చచ్చిపోతుంది, శరీర ఆశ అనేది చచ్చిపోతుంది, నేత్రాశ చచ్చిపోతుంది, జీవడమం చచ్చిపోతుంది. అదిగో ప్రళయం వచ్చేస్తుంది. ఏంటా ప్రళయం? అగ్ని ప్రళయం. పైనుంచి కురుస్తుంది అగ్ని. చూడండి ఎంత భయంకరంగా ఉందో. నోవహు కాలంలో ప్రళయం వస్తుంది, లోతు కాలంలో అగ్ని కురుస్తుంది. ఇప్పుడు అమెరికాలో, ఇటలీలో, చైనాలో, ఆస్ట్రేలియాలో, ఇంకా అనేక ప్రదేశాల్లో ఇదే సమయంలో వర్షం కురుస్తుంది, ఆకాశం నుంచి పిడుగులు పడుతున్నాయి. ఒకవైపు నుంచి మనుషులు కోట్ల సంఖ్యలో మరణించారు, డెడ్ బాడీలు కూడా దొరకలేదు. ఈ వాక్యము ఇప్పుడు ఈ కాలంలో నెరవేరుతూ ఉంది. దేవుడు నిన్ను నన్ను ఎందుకు సజ్జగుంచాడో తెలుసా? నశించిపోవడం ఇష్టం లేదు. భారతదేశంలో ఉన్నావో భారతీయులారా, आप जो भी हो उत्साह रहो, हिम्मत रहो, विश्वास रखो यीशु मसीह के ऊपर. अगर तुम प्रार्थना करने से, तुम अपना पाप को कबूल करने से, क्षमा मांगने से तुरंत तुम्हारा पाप को क्षमा करेंगे और तुम्हें जीवन में पाप का क्षमा देके तेरा शरीर को छुटकारा देंगे, आत्मा से भर देंगे, तुम्हारा జీవన్ కు ఖుషి से भर देंगे. నువ్వు కానీ ఒప్పుకుంటే నీ పాపాన్ని ఇప్పుడే నువ్వు మారు మనసు పొందితే, యేసుక్రీస్తు స్వరక్షకుడు నువ్వు ఇప్పుడు అంగీకరిస్తే, రాబోయే ప్రళయం నుంచి, రాబోయే అగ్ని నరకం నుంచి నువ్వు తప్పించబడతావు. అక్కడ పడుతుంది, ఇక్కడ పడలేదంటే మనం తప్పించుకుంటామని అనుకోకు.
ఇప్పుడు మనం తప్పించుకుంటాం, కానీ రేపు మన దేశం కూడా ఎలా మారబోతుందో, ఎలాంటి ప్రళయం గుండా వెళ్ళబోతుందో, ఎలాంటి అగ్ని, ఎలాంటి వర్షం, ఎలాంటి పిడుగులు, ఎలాంటి తుఫాను రాబోతుందో క్షణంలో వచ్చేస్తుంది. నువ్వు మారు మనసు పొందావా, తప్పించుకుంటావు. నీ జీవితాన్ని మార్చుకుంటే దేవుడిని రక్షిస్తాడు. లేదంటే ఈరోజు అనుకూలమైన సమయం, ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. రేపు అనే దానికి రూపు లేదు. ఈరోజే నువ్వు మారు మనసు పొందు. నువ్వు క్రైస్తవుడని చెప్పుకుంటున్నావు, కానీ నువ్వు చచ్చిన వాడవే, నీలో క్రియలు లేవు. నేను క్రైస్తవుని అని చెప్పుకుంటున్నావు, రాత్రి అలవాటు మానడం లేదు, సెల్ ఫోన్లో నీ చూపులు మారలేదు, నీ మాట మారలేదు, నీ క్రియ మారలేదు, నీ జీవితంలో పాపం ఇంకా నువ్వు విడిచిపెట్టలేదు. నువ్వు క్రైస్తవుడు అనే పేరు మాత్రం నీకు ఉంది, కానీ నువ్వు చచ్చిన వాడవే. ఎన్నోసార్లు చచ్చిపోతాను, నేను క్రీస్తు బ్రతికించాడు. నువ్వు హాస్పిటల్కి వెళ్ళి చచ్చిపోవాలి, కానీ దేవుడిని బ్రతికించాడు. ఎన్నో సందర్భాలు యాక్సిడెంట్ అయిపోయి దేవుడిని రక్షించాడు. ఎందుకో తెలుసా? నీ మీద దేవునికి ప్రణాళిక ఉంది. నిన్ను వాడుకోవాలని పరిశుద్ధాత్మతో అభిషేకించి అనేకులు జీవనకరంగా నిన్ను వాడుకోవాలని దేవుడు నిన్ను బ్రతికించాడు, తప్పించాడు మరణం నుంచి, నరకం నుంచి. కానీ నువ్వు ఇంకా పాత బ్రతుకులోనే ఉన్నావు. జాగ్రత్త, అదిగో ప్రళయం చూడు, ఎంత భయంకరంగా ఉంది ఆ ప్రళయం. ఎంతమంది చనిపోతున్నారు, ఎన్ని బ్రిడ్జిలు కూలిపోయినాయి, ఎన్ని వాళ్ళు కూలిపోయినావు. ఒక విమానం అలా పైకి వెళ్తూ ఉంది, పైనే ప్రళయం వచ్చి వెళ్తున్న విమానాన్ని కూడా అందుకొని ఏం చేసింది, ముంచేసింది. ఇది ఎంత భయంకరం. ఒక హెలికాప్టర్ వెళ్తుంది, ఆ హెలికాప్టర్ను కూడా సముద్రం ఏం చేసింది, అలా ఎగిరి హెలికాప్టర్ అందుకొని క్యాచ్ చేసి ఏం చేసింది, ముంచి చంపేసింది. మీరు చూసారా? వివాహం జరుగుతుంది, భార్య భర్తలు ఇంకా కలకముందే, వాళ్ళకి ఫస్ట్ నైట్ అవ్వకముందే ప్రళయంలో చనిపోయారు. కొంతమంది క్లబ్లో డ్యాన్స్ కడతారు, కొంతమంది సినిమా హాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా హాల్ కూలిపోయింది, సినిమా చూస్తూనే చచ్చిపోయారు. ప్రళయంలో చనిపోయారు. కొంతమంది క్లబ్లో చనిపోయారు, కొంతమంది హోటల్లో చనిపోయారు, కొంతమంది కారులో వస్తూ చనిపోయారు, కొంతమంది ట్రైన్లో చనిపోయారు, కొంతమంది ఫ్లైట్ ఎక్కి అవతల ఊరు వెళ్ళిపోతున్నారు. ప్రళయం ఆ ఫ్లైట్ని ముంచేసింది, కింద పడిపోయి చనిపోయారు. ఏ దిశలో ప్రయాణం చేసినా అన్ని దిశల్లో మరణం ప్రళయం రూపంలో వచ్చింది అక్కడికి. ఆస్ట్రేలియా, అమెరికా, ఇటలీ, చైనా, ఇంకా తదితర ఊర్లు. అంటే అటు వెళ్దాం అనుకున్నవాడు గమ్యం చేరలేదు, ఇటు పెళ్లి చేసుకున్నాడు పెళ్లి పూర్తి అవ్వలేదు, ఇటు బిడ్డ తల్లి అయ్యింది, హాస్పిటల్లోనే తల్లి కూడా బిడ్డతో సంతోషించలేకపోయింది. తల్లిదండ్రులు, పిల్లలు అందరూ స్మాష్. అది ఇప్పుడే, ఈ నెలలో ఇప్పుడే జరిగింది. చూడండి ఎంత భయంకరమో. ఆ ప్రళయాన్ని ఇక్కడ లోతు వీరిని బయట తీసుకొచ్చాడు. వెళ్తున్నాడు, నేత్రాశ ఉంది కాబట్టి వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది భార్య. తన ఇద్దరు కూతురుతో గమ్యం చేరాడు కన్నీళ్లతో. నీదే బ్రతుకు, వెనక తిరిగి చూసే జీవితమా? చూడండి ఇక్కడ నోవాహు 27 వాడల్లోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారందరినీ నాశనము చేశాను. ఎప్పుడైతే అయ్యగారు వాడలోకి వెళ్ళాడో జలప్రళయం వచ్చి అందరూ చనిపోయారు. ఒక కుటుంబం వాడలో భద్రపరిచాడు. వాడనగా సంఘం. నువ్వు సంఘంలో ఉంటే రక్షించబడతావు. సంఘంలో చెప్పిన ప్రతి మాట వినాలి. సంఘంలో వినబడే ప్రతి మాట వాక్యము, ఆ వాక్యము దైవజనుల నుంచి వస్తుంది. ఆ దైవజనుడిని నువ్వు అభినందించు, ప్రేమించు. నీ దైవజనుడిని నువ్వు అభినందించు, నీ వెళ్ళే సేవకుడినే నువ్వు ప్రేమించు, నన్ను కాదు. స్వార్థం ఉండకూడదు. ఈ వాక్యము నీ కోసమే. ఇప్పుడే నువ్వు నీ మనసు మార్చుకోవాలి. అయితే మరొక మాట ఇందులో రాస్తుంది, లూకాసు వార్త 21:25. మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల గోస వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఇక్కడ కూడా ప్రళయం ఉంది. 21:25 కూడా ప్రళయం ఉంది. 17:27 కూడా ప్రళయం ఉంది. అంటే బైబిల్లో ఒకే అధ్యాయంలో 2 సార్లు ప్రళయం గురించి, ఆకాశంలో సూచనలు. ఇప్పుడు ఆకాశంలో సూచనలు, వింత సూచనలు మనం చూసాం, మనకు తెలుసు. ఆకాశం నుంచి అగ్ని కురుస్తుంది, వర్షమే కాదు అగ్ని కురుస్తుంది,
వడగండ్లు కురుస్తున్నాయి. వడగండ్లు అంటే అగ్ని. ఎన్ని కాలిపోయి చూడండి. అంటే తుఫాను గాలికి బ్రిడ్జిలు కూలిపోయి, తుఫాను గాలికి వరదలకి మధ్యలో పిడుగులు. అంటే చూడండి, లోతు దినాల్లో ఇచ్చిన అగ్ని పిడుగు రూపంలో పడ్డాయి. ఇప్పుడు నోవహు కాలంలో పడ్డ జలప్రలయం, పెను తుఫాను ఇప్పుడు. అంటే లోతు దినాల్లో జరిగిన అగ్నివర్షం పిడుగు రూపంలో, నోవహు కాలంలో వచ్చిన ప్రళయం ఇప్పుడు, ఈ రెండు కలిసి ఒకేసారి మనిషి మీద దాడి చేసే అదే చైనా, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా తదితర ప్రాంతాల్లో. అంటే నీ మీద నా మీద పడలేదు అంటే శిలువమూర్తి, కృపామూర్తి నిన్ను నన్ను కరుణించి నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని కరుణించాడు. ఎందుకో తెలుసా? మన విశ్వాసము క్రీస్తునందు ఉంచి ఆయన కొరకు నమ్మకంగా ఉండాలి అని ప్రభు ఆశపడుతున్నాడు. అయితే ఇందులో మరొక మాట రాస్తుంది, లూకాసు వార్త 17:28. లోతు దినములలో జరిగినట్లును జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుకొనుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనము చేసెను. చూసారా? అందరినీ, కొందరిని కాదు, అందరినీ. ఇక్కడ ఒక కుటుంబం రక్షించబడింది, అక్కడ ఒక కుటుంబం రక్షించబడింది. అక్కడ నోవహు కుటుంబం, ఇక్కడ లోతు కుటుంబం. కానీ ఇప్పుడు నీ కుటుంబాన్ని రక్షించుకోవాలనుకుంటే మోకరించు, దేవుని సన్నిధిలో భయపడు. నెంబర్ 2, ఇర్మియా 2:12 కూడా అంటున్నాడు, ఈ ప్రజలు చెడిపోయారు, నేను వారికి తీర్పు ఇవ్వబోతున్నానని రాస్తుంది. కీర్తన 96:2 అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, రక్షించబడాలంటే సువార్త ప్రకటిస్తే దేవుడిని క్షమిస్తాడు. సువార్త ప్రకటించాలి. యేసుక్రీస్తు భూమికి వచ్చిన సువార్త ప్రకటించాడు. నువ్వు సువార్త ప్రకటిస్తే దేవుడు నీ పాపాలు క్షమిస్తాడు. నేను ఒప్పుకున్నాను అంటే కుదరదు. ఒప్పుకున్న దానికి న్యాయం నీకు జరగాలంటే ఆయన కొరకు నువ్వు పనిచేయాలి, సువార్త ప్రకటించాలి. యెషయా 1:4 దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. 5వ వచనం, నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకను కొట్టబడుదురు. యెషయా గ్రంథం ద్వారా కూడా దేవుడు నీతో మాట్లాడు, ఇంకను కొట్టబడుచు ఉందరు. ఎందుకంటే నీ పాపాన్ని విడిచిపెట్టలేదు. నువ్వు మార్పు చెందావు, బాప్తిసం పొందావు, మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయావు, పాపులతో కలిసిపోయావు. నువ్వు గుడికి వెళ్తా లేదు, దశమ భాగం ఇవ్వడం లేదు, దైవజనుడు అంటే నీకు లెక్కలేదు, వాక్యం అంటే భయం లేదు. కాబట్టి నీకు తీర్పు ఇవ్వబోతున్నాడు, జాగ్రత్త. తీర్పు నుంచి నువ్వు తప్పించుకుంటావా? తీర్పు అంటే మరణం, తీర్పు అంటే రోగం, తీర్పు అంటే మనశ్శాంతి ఉండదు. నీ ఇంట్లో నీ మాట ఎవ్వరు వినరావు, అదే తీర్పు అంటే. నీ మాట నీ ఇంట్లో నీ పిల్లలు ఎందుకు వినడం లేదో, నీ భార్య ఎందుకు వినడం లేదో తెలుసా? నువ్వు ఆయన పని చేయడం లేదు కాబట్టి. ఆయనకు భయపడాలి. మరో మాట బైబిల్లో చాలా స్పష్టం. హెజ్కేలు గ్రంథం 7:6-7 అంతము వచ్చుచున్నది, అంతమే వచ్చుచున్నది, అది నీ కొరకు కనిపెట్టుచున్నది. ఇదిగో సమీపమాయన. దేశ నివాసులారా, మీ మీదకి దుర్దినములు వచ్చుచున్నవే, సమయం వచ్చుచున్నది, దినము సమీపమాయన. ఉత్సాహధ్వని కాదు, శ్రమధ్వనియే పర్వతముల మీద వినబడుచున్నది. గమనించారా? ఉత్సాహధ్వని వెళ్ళిపోయింది, ఇక సంతోషం లేదు. ఇంకా ఇప్పుడు వచ్చే కాలాలన్నీ కూడా దుఃఖ దినాలే, వచ్చేవన్నీ కూడా వ్యాధి దినాలే, వచ్చేవన్నీ కూడా మరణ దినాలే, వచ్చేవన్నీ ప్రమాద దినాలే. నీ కోసం కనిపెడుతుంది. నువ్వు మారు మనసు పొందితే బ్రతుకుతావు, మారు మనసు పొందకుండా నీ హృదయాన్ని యేసుకి ఇవ్వకపోతే మరణించి తీర్పుకి వెళ్తావు, అక్కడి నుంచి నరకానికి వెళ్తావు. ఇక నీకు సమయం లేదని ఈ వాక్యం కరాఖండిగా చెప్తుంది. హెజ్కేలు గ్రంథం 37:7 ఎముకలతో, చచ్చిపోయిన ఎముకలతో హెజ్కేలు ప్రవచించినప్పుడు వాళ్ళు బ్రతికారు. వాళ్ళు బ్రతికేక అనుకుంటున్నారు మనం బతికున్నప్పుడు యేసుని నమ్మలేదు, దేవుడు నమ్మలేదు, ఇష్టం వచ్చినట్టు జీవించాం, దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడని వాళ్ళు ఏం చేస్తున్నారంటే తప్పును ఒప్పుకుంటున్నారు. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు. ఓకే, 7:7 అంతం వచ్చుచున్నది అన్నాడు. కానీ 37:7 చచ్చిపోయిన ఎముకలు దగ్గరికి వెళ్ళి ప్రవచించినప్పుడు, హెజ్కేలు ప్రవచించినప్పుడు జీవం వచ్చింది, వాళ్ళు బ్రతికారు. జెఫన్యా 1:2 ఏమీ విడవకుండా భూమి మీద నున్న సమస్తమును నేను ఊడ్చివేసేదను, ఇదే యెహోవాకు. సమస్తాన్ని ఊడ్చేస్తాడంట. అంటే ఆ మాట ఊడ్చివేసేదను అనే మాట ముమ్మరు రాస్తుంది. అంటే దేవుడు నీకు కలిగింది తీసేస్తానంటున్నాడు, నిన్ను కూడా తీసేస్తానంటున్నాడు. నువ్వు మారు మనసు పొందావా? వచ్చే మరణం నుంచి, నరకం నుంచి, ఆటంకాల నుంచి నువ్వు తప్పించబడతావు. నీవు నీ కుటుంబం సేపుకుండాలంటే యజమానుడిగా నీవు మార్పు చెందాలి, యజమానురాలుగా నీవు ముందు మార్పు చెందాలి.
దైవజనుడిగా నీవు ముందు మార్పు చెందాలి. నువ్వు ఎప్పుడైతే మార్పు చెందుతావో రాబోయే ఉగ్రతను నువ్వు తప్పించుకుంటావు. ఈ ప్రళయం అక్కడొచ్చింది, ఇక్కడ కూడా రావచ్చు. ప్రళయం రాకపోయినా మరణం ఏ సందర్భాలను వచ్చి నీకు కాటు వేయచ్చు. మార్పు చెందు. దేవుడి మాటలు దించిన పరిశుద్ధులు ఈ వాక్యం బిడ్డలు దీవించండి. నీ మహిమలు ఈ బిడ్డలు భద్రపరచండి. మహిమ ఘనత మీరు పొందండి. రాబోతున్న ప్రమాదం ప్రళయం నుంచి తప్పించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు. కీర్తనీయమైనది క్రీస్తుగాన సుధా, కరిగిపోని పెళ్ళిది క్రీస్తు పుణ్య కథ. కీర్తనీయమైనది క్రీస్తుగాన సుధా, కరిగిపోని పెళ్ళిది క్రీస్తు పుణ్య కథ. నిరాశలో సేదిలో విరాగపు ఎడారిలో కన్న తోడు ఉన్న దిక్కు క్రీస్తు నీకు జత. కలత బాపి కరుణ చూపి కన్న తండ్రి కదా, మన కన్న తండ్రి కదా. కీర్తనీయమైనది క్రీస్తుగాన సుధా, కరిగిపోని పెళ్ళిది క్రీస్తు పుణ్య కథ. జీవిత యాత్రలో నా జీవన యాత్రలో నే వెళ్ళే త్రోవలో నాకంటే ముందుగా, నే వెళ్ళే త్రోవలో నాకంటే ముందుగా, నా తోడుగా నా నీడగా, నా తోడుగా